దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని నామములో మరొకసారి విశ్రాంతి దినమున దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన. సర్వోన్నతుడ సర్వాధికారి అయిన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్ అంగీకరించి ప్రార్థనకు నెరవేర్పు దయచేసి మహిమ పొందమని తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ నిబిడలతో నువ్వే మాట్లాడి గొప్ప ఆలోచన మాకు కలుగజేసి నడిపించమని ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తూ దేవదాసుడి నన్ను నా తలంపులు బారికి చేసి మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు దేవదూతలు శరీబులు కరేబులేరు నలుగురు పెద్దలకి ఆదరణ తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం సదా తోడైండును గాక. ఆమేన్. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, ఏలాడిన యేసయ్యా, సిలువైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వేలాడిన యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులరా. ఈ సమయంలో దేవుని వాక్యములోని విశ్రాంతి దినము ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి వినియోగించుకుంటూ దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటకు ప్రయత్నం చేస్తే దేవుడు మనకిచ్చుచున్న ఆలోచన అంతటను ఆలోచించినప్పుడు దేవుడు తన కృప చేత నిన్ను నన్ను బలపరిచేవారిగా ఉన్నారనేది మనము నమ్మి ఉండాలి. ప్రియులరా, దేవుడు తన ఆత్మ తలంపులను బట్టి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు కనపడుతున్నప్పటికీ ప్రభు మనకిచ్చున్న వాక్యమును ధ్యానం చేసినప్పుడు ఈ కీర్తన గ్రంథంలో మన 11వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా చాలా విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ ఆయన చేసిన తర్వాత మనం గమనించాలి ఒకసారి. ప్రియులరా, ఆత్మ సంబంధమైన క్రియలు దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు, అనేకమైన విషయాలు అందిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ 14వ వచనంలో 11-14 వచనంలో మోగ దెయ్యము వెళ్ళగొట్టుచున్ను, ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మోగవాడి మాట్లాడిన గనుక జనసమూహములు ఆశ్చర్యపడిరి. అయితే వారిలో కొందరు వీడు దెయ్యములు అధిపతి అయిన బయలుజెబుకు వలన దెయ్యములు వెలగొట్టుచున్నాడని చెప్పుకొనుచు మరికొందరును ఆయన శోధించుచు పరలోకము నుండి సూచక్రియ చూపమని ఆయనను అడిగిరి. ఆయన వారు ఆలోచనలు అందరికీ వారితో ఇట్టలను తనకు తానుక వ్యతిరేకమా వేరుపడినప్పుడు రాజ్యం ప్రియులరా, ఇక్కడ తనకు తానుగా ఏర్పడినప్పుడు రాజ్యము పడిపోయినని మీరు ఎరిగి ఉన్నారు అని మాటను సాతానును తన వ్యతిరేకముగా తానే నేర్పడిన ఎడల వారి రాజ్యం ఎలా నిలుచును. నేను బయలుజేబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయలుజేబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు యవన వలన ఎలగొట్టుచున్నారు, అందుచేత వారే మీకు తీర్పులయ్యిందురు. అయితే నేను దేవుని వేలతో దెయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడల నిశ్చయముగా దేవుని
దేవునిగా మీ వద్దకు వచ్చెను. బలవంతుడు తన ఆయుధములు ధరించుకుని తన స్థలమును కావలా కాయిచుండగా, అంటే తన స్థలమును కావలా కాయిచుండగా అతని సొత్తును భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతను పైబడి జరించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాక్కుని అతని ఆస్తును పంచిపెట్టును. నా పక్షమున ఉండునవాడు నాకు విరోధి, నాతో సమకూర్చున్నవాడు చెదరగొట్టేవాడు. అపవిత్రాత్మ ఇక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచిపెచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదనని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండ చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రమైన ఆత్మల నిమిత్తం వెంట పెట్టుకుని వచ్చెను. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురి ఉండెను. అందుచేత ఆ మనిషిని కనపడి స్థితి మొదట దానికంటే చెడ్డదగ్గనని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నేను మోసిన గర్భమును నీవు కుడిసిన స్థలమును ధన్యములైన కేకలు వేచి చెప్పగా ఆయన, అవుని గాని దేవుని వాక్యము విరిగి దాన్ని గైకుని వారు మరి ధన్యులని చెప్పెను. ప్రభునందు ప్రియులారా, సుమారు 14 వచనం నుండి 28 వచనాల వరకు 11 మరి లూకాసు వార్త 11 అధ్యాయము మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ 28 వచనాలు మనకి 14 వచనం కంటే 28 వచనాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ లూకా గారు ఎందుకు మాట్లాడారు? ఈ 14 వచనం కాంచి మనం చదువునప్పుడు ఈ 14 వచనములు ఏం మాట్లాడుతుందంటే ఒక దురాత్మ దెయ్యమును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఈ కడవరి దినాలలో మనుషులు దేనికి లోబడుతున్నారంటే అపవిత్రమైన దురాత్మకు లోబడుతున్నారనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. సాతానుగాడు ఏ రకంగా నిన్ను నన్ను శోధిస్తున్నాడు, ఏ రకంగా శోధిస్తుంది, ఏ రకంగా నడిపిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు ప్రియులారా, అనేకమైన విషయాలు మనం ఆలోచించే వారమై ఉన్నాము. అందు నిమిత్తం దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఎలాగంటే ఆత్మవిశ్వాసమైన నీవు క్రియలు మనం ఎరుగుండాలి. ఈరోజు పాఠం ఏంటంటే విడిపించుట, దేని నుండి? అపవాది నుండి విడిపించుట. ఇది ఎవరు చేశారంటే యేసు ప్రభు చేశారు. ప్రియులారా, ఇక్కడ మరి పెద్దలైన వారితో వాదిగించాడు యేసు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఏ వచనంలో? దెయ్యములు వెళ్ళగొట్టుచున్నారు కానీ 18వ వచనం మీరు చూపుచున్నారే, నేను బయలుజేపు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు, అందుచేత వారే మీకు తీర్పులయ్యుందురు. ఇక్కడ ప్రియులరా, సాతాను ఏ రకంగా మేము వెళ్ళగొడుతున్నాను మీరు అనుకుంటున్నారో, ఒకవేళ దేవత వల్ల నేను దెయ్యాలను వెళ్ళగొడితే మీ పిల్లలు మీకే తీర్పులు అవుతారని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే ఇవాళ మనం చేసిన పాప క్రియలు, పాప తలంపులు మనకే సాక్ష్యం పలుకుతాయనేది ఈ యొక్క వాక్యక అంశము అర్థం. ప్రియులరా, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు దురాత్మ ఆ స్థలంలోకి రావటం, తర్వాత ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళటం, తర్వాత నీళ్ళు లేని చోట ఎక్కడైనా దొరుకుతుందో అని నీళ్లు కోసం తిరుగులాడుతూ సరే ఎందుకని మంచిది, అదే మరి నన్ను విడిచివచ్చిన స్థలానికి వెళ్దారనుకున్నప్పుడు వీళ్ళు ఆ స్థలంకి వెళ్ళినట్టు అది ఇల్లు ఇదివరకు కంటే ఇంకా శుభ్రం చేసి ఉండటం వలన సరే ఏదో బాగుందని చెప్పి అదే కాక మరొక కొన్ని దెయ్యాలను, కొన్ని దురాత్మలను తీసుకుని వెళ్ళి అందులో తిష్ట వేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అందులో నివసించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మొదట దురాత్మను వెళ్ళగొట్టటకు, దురాత్మను అంటే పారదోలుట,
లేకపోతే తొలగించుట, లేదా జయించుట, మేలు పొందుట, ఆశీర్వాదం. అందుకే భక్తులైన దేవదాసయ్య గారు అన్నారు ఏమనంటే, నువ్వు మేలు కొరకైనా కానీ కీడును జయించే మార్గం వెతుకు. మేలు కొరకు వెతక్కు. కీడును ఒకవేళ దీన్ని పారగొడితే మరొకటి వస్తుంది. కీడును ఒకసారి వెళ్తే మరలా రాకుండా, ఈ కీడు కలిగిన ఇది శోధించే దురాత్మ నీ ద్వారా వెళ్ళిపోతుందంటే మరలా నీ దగ్గర రావాలంటే నీ గురించి భయపడాలి. అటువంటి ప్రార్థన, అటువంటి గుణపాఠం, అటువంటి శక్తి నువ్వు కలిగి సాతాను వెళ్ళగొట్టాలి. ఎవరో ఆశ్రయం తీసుకుని వెళ్ళగొడితే అవతల వారు ప్రార్థన చేశారు కదా అని ప్రార్థన అవతల వారు ప్రార్థన మీద ఆధారపడితే ఈ దురాత్మ మరలా వస్తే ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నిలుచుంటే అవతల వారి యొక్క ప్రార్థన కోరుకుటకు నీకు సమయం ఉండదు. అందుకే సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఒంటరిగా రావట్లేదు, మరికొన్ని దురాత్మలు తీసుకొచ్చి నీ ఇంట్లో తెచ్చవేస్తే నీవు దానిని వెళ్ళగొట్టలేవు. గనుక ప్రియులారా, మనం గమనించాలి. ఒకసారి ఒక దైవజనుడు దురాత్మను పారదోలే మార్గం చూపిస్తే దాన్ని మీరు పట్టుకోవాలి. సాతానుని వెళ్ళగొట్టుట, పారదోలుట అంటే సామాన్యమైన పని కాదు. ప్రియులారా, ఒకవైన విశ్వమైన జంతువు నీ ఇంటికి వచ్చినప్పుడు అయితే నీ శక్తి మించిన పని చేసి దాన్ని చంపేయాలి, లేదా దాన్ని పట్టించాలి, లేదా దాన్ని రాకుండా భయపెట్టాలి. ఈ మూడిట్లో ఏది చేస్తున్నాం? చంపడానికి నీకు శక్తి లేదు, భయపెట్టడానికి నీకు శక్తి లేదు, కానీ దాన్ని జయించే శక్తి మాత్రం యేసయ్య దగ్గర ఉన్నది. అంటే దాన్ని ఒక్కసారి నువ్వు వాత పెడితే మరలా నీ దగ్గర, కుక్క అయినా ఏదైనా సరే కొట్టి చూడండి, మరలా నీ వైపు చూడదు. ఏ జంతువు అయినా సరే నీ చప్పుడు వినగానే ఆమడ ద్వారా సింహం అయినా ఏనుగైనా ఏదైనా నీ వల్ల హాని కలిగిందని దానికి అర్థమవుతే అది వాసన కనిపెడుతుంది. ఆ వాసనగా నీ స్వరం కనిపెడుతుంది. ప్రియులారా, నీ రూపాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఆ మనిషి స్వరము గాని ఆ మనిషి యొక్క వాసన గాని చూస్తే పరుగెడుతుంది. ఎందుకంటే నా ప్రాణమును కాపాడుకుందామని. అది ఒక్కసారి భయపడితే జీవితకాలం దాని బ్రతుకున్నంతకాలం ఆ భయం మీదే జీవిస్తుంటది. ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటది. ఈనాడు సాతానుగా నువ్వు పారదోలుచున్నప్పుడు ఎవరి ఆధారంతో నువ్వు సాతాన్ని వెళ్ళగొడుతున్నావు? కుమార్తెలారా, కుమారులు, సాతాన్ని వెళ్ళగొట్టేటప్పుడు మీరు ఎవరు ఆధారాన్ని కలిగి ఉండండి? సిలువలో రక్తము కార్చిన యేసు ప్రభు యొక్క ఆదరణ కలిగి సాతానుని వెళ్ళగొట్టాలి. ఈ లోకంలో మనుషుల యొక్క సహాయం పొంది మనుషులకు ఆధారం తీసుకుంటే కొంతకాలం వరకు ఉండొచ్చు. ఆ మనుషుడు నీ ముందు కళ్ళ ముందు మరుగై ఉండొచ్చు, లేకపోతే ఈ లోకమునే లేకపో ఉండొచ్చు, కానీ ఒంటరిగా ఉంటావు. అప్పుడే నీ పరిస్థితి. అందుకనే బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే, నువ్వు పారగోలగొట్ట శక్తిని యేసు ప్రభు తండ్రి ఆధారంతో సాతానుని బంధించలేడా? తండ్రి యొక్క ఆధారణతో సాతానుని గద్దించలేడా? తండ్రి కృప వలన సాతాను పాతాళంలో పూడ్చిపెట్టలేడా? అది మరలా రాగలదు. కాబట్టి అలా చేయలేదు ఆయన. తండ్రి యొక్క ఆదరణతో, తండ్రి యొక్క కనుదిష్టిలో ఈయన బలాన్ని సంపాదించుకున్నాడు, శక్తిని సంపాదించుకున్నాడు. మనిషిగా ఆయన ఏం చేయాలో అది చేసి, మనిషిగా మనిషిని ఎలాగూ ఒక సామాన్యుడు మనిషి శక్తిమంతుడికి ఎలా మారాలో చేసి చూపించాడు. మనకి అర్థమవుతున్న మాటలు మీకు? యేసు ప్రభు చేసి చూపించాడు. అలాగ మనము కూడా ఈ లోకంలో యేసు ప్రభు ఆదరణగా, లేకపోతే ఒక మార్గదర్శిగా, ఒక ముందు చూపు కలిగిన వ్యక్తిగా మనకు ముందుండి నడుపుతున్నాడు ఆయన. అందుకే అన్నాడు, నేను ముందుంటాను, నలుదిక్కులు నేనుంటాను, నువ్వెందుకు ప్రయాణం చేయమంటున్నాడు ప్రభు. ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఆత్మ సంబంధమైన ప్రయాణం కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన నేర్పు కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధ ఉద్దేశం కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి నువ్వు జీవిస్తే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు అని లేఖనము సెలవిస్తుంది. ప్రియులారా, ప్రభు సెలవిచ్చిన మాట ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన మాట. ఆత్మ సంబంధమైన మాటలు కలిగి మీరున్నారు. ఆత్మ సంబంధమైన నడిపింపు మీరు కలిగినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన క్రియలు ఏ రకంగా ఉంటున్నాయి, ఏ రకంగా బలపరుచుకుంటున్నారు, ఏ రకంగా మీరు ఆలోచన కలిగి ఉన్నారు? ప్రియులరా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. కీర్తన గ్రంథములో, క్షమించే లూకా సువార్తలో
యేసుప్రభు ఎందుకు మాట్లాడాడు? 11వ అధ్యాయం 14 వచనం నుండి 28వ వచనం వరకు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుప్రభు ఏం మాట్లాడాడు? అసలు సాతానుని ఎలా జయించమని చెప్తున్నాడు అంటే చాలా ఈజీగా చెప్పాడు ఆయన. ఏమి చేయొద్దు, మీరు ఆయుధాలు పట్టుకోవద్దు, ఇదిగో మీరు ఒక టైం ఎంచుకోండి. 20 రోజుల, 7 రోజుల, 27 రోజుల, 37 రోజుల, 47 రోజుల, 40 రోజుల అని ఒక సంఖ్య పెట్టుకోండి. ఆ సంఖ్యలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ బైబిల్ని ధ్యానం చేయండి, దేవుని స్తుతించండి, చాలు, అంతే. కాబట్టి నేను నచ్చితే ఉపవాసం ఉండు, లేకపోతే లేదు. కాబట్టి ఆయన యేసు ప్రభు అంటున్నారు ఏమనంటే, ఆత్మ సంబంధమైన విషయాలను నువ్వు ఎలాగైతే కనుగొన్నావో నా విషయాలు కూడా అలాగే కనుగొ. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, భక్తులతో అన్నారు, మీరు వాక్యముని ఎంతగా ధ్యానం చేస్తున్నారో ఆత్మకు అంతగా లోబడి ఉండాలి అన్నారు. వాక్యం ఎంతగా చదువుతున్నారో ఆత్మకు అంతగా మీరు లోబడి ఉండాలి. అక్షరము పొల్లిపోకుండా ఎంత జాగ్రత్తగా చదువుతున్నావో అంతగానే నువ్వు ఆత్మకు లోబడి ఉన్నప్పుడు నీకంటే ముందు నీలో ఉన్న ఆత్మ సాతాను ఎదుటి నిలబడుతుంది. అంటాదంట, ఏంటి ఇలా వచ్చావు? అదిగో నేను అతనిలో నివసిస్తున్నాను, అతను శోధిస్తున్నావంటే రా శోధించుకు. ఇంకా అతనుకు నేను బలం ఇస్తే నీ నాశనమే తప్ప, నీ అంతమే తప్ప నీ మనుగుడు ఉండదు అని భయపెడుతుందంట ఆత్మ. అందుకే వాక్యం ఎంతగా లోపరుచుకుంటున్నామో ఆత్మ కూడా అంతగానే లోపరుచుకోవాలి ప్రియులారు. అందుకే కాబట్టి మరి ఏమన్నారు తెలుసా? భక్తులైన వారు ఏమన్నారంటే, సిల్లువే నాసెరా నాయనురా అంటే సిలువే నాసెరా అనగా సిలువ యందు నా ఆత్మ తలంపులు కలిగినప్పుడు, సిలువ ఎదుటి నువ్వు నిలిచినప్పుడు యేసు ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడేవారు. అందుకని లోకా గారు ఎంతో చక్కగా చెప్తున్నాడు, దెయ్యం పట్టిన వాడిని విడిచిపెట్టిన దెయ్యము విడిచిపెడుతుంది, ఎక్కడ దానికి చోటు దొరకలేదు. ఎవరు దానికి చోటు వల్లనప్పుడు ఏం చేస్తుంది? మరలా తిరిగి వచ్చిందంట. ఆ వ్యక్తి శుద్ధి చేయబడ్డాడు. ఎవరి ద్వారా? యాజకుడు ద్వారా, దేవుని ద్వారా శుద్ధి చేయబడ్డాడు. శుద్ధిగానున్నాడు, కానీ శుద్ధిని పాటించట్లేదు. ఇల్లు మనం ఇప్పుడు చూడండి, చాలా మంది ఆన్లైన్లో వర్కర్ను బుక్ చేసు గంటకే 120 రూపాయలు 150 రూపాయలు అని ఇల్లు క్లీనర్కు బుక్ చేసుకుంటున్నారు. ఆ గంటలు ఎంత పని అయితే అంత, ఇంకో గంట పొడిగిస్తారు. 2 గంటలు అవుతే సరి, ఇంకో గంట, అలాగా 4-5 గంటలు పొడిగించుకుని చేసుకుంటారు. మరలా వారానికో నెలకు మరలా అవుతుంది. మరి డబ్బులు చూస్తే లేవు. అప్పుడు ఏం చేస్తున్నారు? 6 నెలలకో సంవత్సరానికో ఆ రకంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు వర్కర్ని. ప్రియులారా, అంటే నీ అంతటా నువ్వు హృదయమును శుద్ధి చేసుకోవు, నీ అంతటా నువ్వు వాక్యాన్ని చదవు, నీ అంతటా నీ మనసుకు, నీ పెదాలకు, నీ దేవుని యొక్క స్తుతులకు పని చెప్పవు. మరి నీ ఇల్లు, నీ హృదయం ఎలా శుద్ధిపడుతుంది? ఇప్పుడు ఇల్లు పనివాడికి అది క్లీన్ చేసేది, నీ అంతటా నువ్వు శుద్ధి చేసుకోవాలి. అప్పుడే నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ ఆలోచనలు బాగుంటాయి, నీకు కూడా పనికి ధనము కూడా కలిసి వస్తుంది. ఎదుటి వారికి అంతమాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ వల్ల కానప్పుడు అతిగా మరి చెత్త చేరినప్పుడు అప్పుడు మనిషి పెట్టిన మనిషితో పాటు నువ్వు కూడా చేస్తే బెటరు. అందుకే యాజకుడు వచ్చినప్పుడు యాజకుడు చేసే ప్రార్థనతో పాటు, యాజకుడితో పాటు వచ్చిన పనివారితో పాటు నువ్వు కూడా పనివారిగా నీవుతూ అతనితో పాటు విశ్వాసగా దేవుని బిడ్డగా ఆయన ఎలాగైతే ప్రార్థన చేసి సాతానుని గద్దిస్తున్నారో అలాగే మీరు కూడా గ్రహించి ఆలోచించి ఆయన ఏ రకమైన ప్రార్థన చేసి సాతానుని గద్దిస్తున్నారో, ఏ రకమైన విజ్ఞాపన చేసి సాతానును బంధిస్తున్నారో, సాతానుని ఏ మాట విని అతనికి ఏ ప్రార్థన అయితే వింటి వెళ్ళిపోతున్నాడో, ఆయన పాస్టర్గా దైవజనుడు ఏ మాటలైతే పలికి ఇస్తున్నాడో ఆ పలుకులు విని సాతానుడు వణుకుతున్నాడో, ఇవన్నీ మన హృదయాల్లో ముద్రించుకోవాలి, హృదయంలో రచించుకోవాలి, రాసుకోవాలి, ప్రింట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ప్రియులు. అప్పుడే సాతానును అవలేలుగా జయిస్తావు. సాతానుగడు ఇల్లు శుభ్రంగా ఉంది కానీ వచ్చాడు, ఒక్కడు కాదు, ఇప్పుడు 4 అంటే చాలా బలమైన శక్తిమంతులు తీసుకొచ్చాడు. నీవు కాదు, నీలాంటి వారు 10 మంది వచ్చిన వాడిని ఏమి, ఎందుకంటే నలుమూలల అడేం చేశాడు? అతుక్కుపోయాడు. నీ కంటికి కనపడ్డావు కానీ శోధిస్తాడు. మనశ్శాంతి ఉండదు. యాజకుడు వచ్చినా కానీ ప్రైజులు, ఎందుకంటే యాజకుడిని అంటాడు, ఎల్లెళ్ళు
అప్పుడు ఒక్కడివాయే కాబట్టి నేను వెళ్ళగొట్టావు, ఇప్పుడు నలుగురు ఉన్నాం, నీ వల్ల కాదు. కాబట్టి ఎందుకు వచ్చి హాయిగా ప్రశాంతంగా సేవ చేసుకో, వీడిని మాకు ఇచ్చిపెట్టే, వీడు మాకు సిక్కిపోయాడు, మేము వీడు మా సొంతమైపోడు వీడు, కాబట్టి నువ్వు వీడిని మా దగ్గర నుంచి నువ్వు వెళ్ళగొట్టలేవు, వెళ్ళిపోమంటాడంట సాతానుగాడు. కాబట్టి ప్రియులరా, యాజకుడు ఏం చేస్తాడంటే, అమ్మ ఉపవాసాలు చేయండి, విశ్వాసంతో ఏ పని చేసినా మీ విశ్వాసం ఎప్పుడు నడుస్తుందో ఆ ప్రార్థన పెద్దగా నడదు అని చెప్పి సేవకుడు వెళ్ళిపోతాడు. ప్రియులారా గమనించండి, యాజకుడు ఎప్పుడైతే వచ్చాడో యాజకుడితో పాటు మీరు కూడా ప్రార్థనలో కూర్చోవాలి. యాజకుడు వచ్చాడు కదా, టిఫిన్ పెట్టాలి. మార్త వల్లే మీరు పరుగులు ఎత్తారనుకోండి, మార్త బోధులు మరియాకి యేసుప్రభు దగ్గర కూర్చుంది కాబట్టి లాజర్ను బ్రతికించుకోగలిగారు. అదే మార్త కూడా మరియా కూడా మార్త వల్లే పనిపాట్లు యేసుప్రభు అలా కూర్చోబెట్టి పనులు చేసుకుంది అనుకోండి, లాజరు బ్రతకటం. యేసుప్రభు మూలుగాడు, యేసుప్రభు లాజరు కోసం, అంటే బేతనే పట్టణంలో ఉన్న లాజరు మరియా మార్త కొరకు వారి యొక్క ఆ కుటుంబానికి కొరకు యేసుప్రభు దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి ప్రేమను మనం సంపాదించుకోవాలి, అలాంటి ఘనతను మనం సంపాదించుకోవాలి, అలాంటి విలువైన విశ్వాసాన్ని మనం సంపాదించుకునే భాగ్యం యేసు ప్రభు మనకు అందించినట్లు ఈరోజు పాఠం ఏంటంటే, ఏమండి, తొలగించుట, పోగొట్టుట, గర్దించుట, బంధించుట. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థనతో చేయవలసిన పనులేంటి? గర్దించుట, తొలగించుట, బంధించుట, పారదోలుట. ఈ 4 కూడా గుర్తుపెట్టుకుని ప్రార్థించుకో. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓ దయగల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు చక్కటి మాటలు ప్రభా. ఒక స్త్రీ ఒక ఇంటిలో దురాత్మ పట్టిన వాడు ఉన్నాడు. వాడిని వెళ్ళగొట్టినప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సాతానుగాడు వచ్చి చూశాడు, ఎలా ఉంది, నాకు చోటు ఎక్కలేదు, మరలా నా ఇంటికి వెళ్దాం అనుకున్నావు, కానీ ఇంట్లో ఎవరు లేరు, శుద్ధ చేస్తుంది. వాడే కాకుండా ఇంకా 4 తీసుకొచ్చాడు. వారితో పాటు అక్కడ పీఠం వేసి కూర్చున్నాడు. ఇంకా కదలలేని పరిస్థితిలో పాతికిపోయాడు. కాబట్టి నాయన, అటువంటి స్థితి నేను గాని, నా బంధుమిత్రులు గాని, నా స్నేహితులు గాని, నా సంఘములో లేదా ఎవరైనా ఉంటే అటువంటి స్థితికి చేరకుండా దేవా, నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను కలిగి ప్రార్థించే కృపను మా బిడ్డలకు దయచేయమని, మా బిడ్డలందరికీ నీ సహాయం దయచేయండి. సాతానును గద్దించే భాగ్యం, బంధించే భాగ్యం, సాతానును పారదోలే భాగ్యం ప్రతి వారికి సమకూర్చి నడిపించమని నిదేన దాసుడే నీకు ఎందరైతే లైవ్ ద్వారా నాతో పాటు ఏకీవిస్తున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. శాంతి, సమాధానం దేశాల మధ్యన, గ్రామాల మధ్యన, పట్టణాల మధ్యన, ప్రపంచాల మధ్యన ఆధిపత్యం నడుస్తుంది. తండ్రి, రాజ్యం డబ్బున్నవాడిదే, పేరున్నవాడిదే, అధికారం ఉన్నది రాజ్యం వెళ్తున్నట్టుగా ఎందరినో చంపేస్తున్నారు. అధికారం కొరకు, ఆధిపత్యం కొరకు పరుగులెడుతున్నారు. ఎక్కడికి వెళ్తుంది దేశం? ప్రజలు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ప్రభా? అన్నీ చూస్తున్నాం. ఏదో ఒక రోజున వీటన్నిటిని తీర్పు తీర్చే దేవుడు నీవే. కాబట్టి నేను తీర్పు తీర్చి నీ బిడ్డలైన వారికి నీతి కలిగి విశ్వాసంతో, భక్తితో, భయముతో ఉన్న నీ బిడ్డలందరికీ మేలుకరంగా, దీవెనకరంగా ఆశీర్వాదం అందించమని మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ, మమ్మల్ని, మా బంధుమిత్రులు, స్నేహితులందరిని బట్టి నీ వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామన పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదురం మగ దయచేయం. మన ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి తప్పు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. నేసరత్మ విజయం అపాయం, ప్రవేశరత్మ విజయం అపాయం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.